సీమాంధ్ర వారికి గ్రేటర్ డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని అన్నారు టీడీపీ బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు నిజాం కాలేజ్ గ్రౌండ్లో రెండు పార్టీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు నేతలు. ఈ సభకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అటెండ్ కానున్నారని చెప్పారు. గతంలో ఎన్డీఏ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని అన్నారు. 18 నెలల పాలనలో హైదరాబాద్కు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలలో కలిసికట్టుగా పోటీ చేసి జీహెచ్ఎంసీ మేయర్ను, డిప్యూటీ మేయర్ను అత్యధిక కార్పొరేట్లు గెలిపించుకోవాలని లక్ష్యంతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. హైదరాబాద్ ఇమేజ్ పెంచింది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. శాంతి భద్రత పరిరక్షణకు పెద్దపీట వేసి హైదరాబాద్ నగరాన్ని ఆనాడు ఎన్నికలలో చెప్పిన విధంగా షెహర్ అమారా, మేయర్ అమారా, అమన్ శాంతి అని చెప్పని ప్రజల్లోకి వెళ్ళినాం. ఆనాడు మేయర్ స్థానానికి అవసరం. తిరిగి అదే నినాదంతో ఈ రోజు మళ్ళీ రెండు పార్టీలు కలిసి పోటీ సందర్భంలోనే దానికి అనుగుణంగా మొట్టమొదలుగా టీడీపీ, బీజేపీ కార్యకర్తల మహాసభ రేపు నిర్వహించుకుంటున్నాం. ఈ సభతోటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరుగుతున్నది. ఈ రోజు మేము ఒకటే, ఈ ప్రచారం ద్వారా రేపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా లోపల గతంలో ఎవరు చేశారు, ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాం అనేది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పేందుకే ఈ సభ ఏర్పాటు. 10 సంవత్సరాలు వెనుకకు పోయింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు, మేయర్ ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు హైదరాబాదుకు రూపకల్పన చేశారు. ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పట్టిన హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత బీజేపీ, తెలుగుదేశం పార్టీ. బీజేపీ, టీడీపీ కూటమి హైదరాబాదు గెలుపు లక్ష్యంగా మేయర్, డిప్యూటీ మేయరు కైవసాన్ని చేసుకోవడానికి మేయర్ స్థానాన్ని ఈపాటికే బీసీ జనరల్గా పరిగణించబడ్డది. కాబట్టి అదే రకంగా డిప్యూటీ మేయర్ కూడా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు అవకాశం కల్పించాలనేటువంటి అభిప్రాయంతో ఈ కూటమి 13వ తేదీ నాడు ఒక విజన్ డాక్యుమెంట్ తో హైదరాబాదు సమగ్ర అభివృద్ధి కోసం రేపు జరగబోయేటువంటి ఈ రెండు పార్టీల యొక్క విస్తృత కార్యకర్తల సమావేశంలో చాలా స్పష్టంగా హైదరాబాద్ ప్రజలకు మేము పిలుపు